హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమాప్రశాంత్ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూశారు కదండి. ఇది నా డెలివరీ బ్లాగ్. ఈ డెలివరీ బ్లాగ్ అనేది నేను ఎందుకు ప్రత్యేకంగా తీస్తున్నాను అనేది ఏంటంటే, ఎవరైనా 8th మంత్ కంప్లీట్ అవ్వలేదు, 9th మంత్ కూడా రాలేదు, డెలివరీ అయ్యింది, ప్రీమెచ్యూర్ బేబీ ప్రాబ్లం ఏమైనా అయ్యిద్దేమో అని చెప్పి చాలామంది ఫీల్ అవుతారు. కానీ అలాంటి ఫీలింగ్ అయితే ఏమి పెట్టుకోవద్దండి. వన్స్ మనకి దేవుడు ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా మన మంచిగా ఇస్తారు, మన కోసమే ఇస్తారు, అంతా మంచిగా ఇస్తారు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో నా విషయంలో అయితే అదే జరిగిందండి. నేను 6 years ఇలా వెయిట్ చేశాను. నాకు ఏంటి ఇలా 8th మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు, అట్లీస్ట్ 9th మంత్ కూడా రాలేదు, అప్పుడే నాకు డెలివరీ ఏంటి అని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి మీకు, నాకు 8th మంత్ 15 days లోపే నాకు బ్లీడ్ అయిపోయిందండి, ఓవర్ బ్లీడ్ అయింది. హాస్పిటల్కి వెళ్తే ఇది డెలివరీ సిమ్టమ్, ఖచ్చితంగా డెలివరీ అనేది ఈరోజు జరగాలి అని చెప్పారు. ఓకే అనుకున్నాను. నాకు అసలు డెలివరీ డేట్ అనేది స్కాన్లో ఇచ్చింది ఏంటంటే December 13 కానీ నేను డెలివరీ అయ్యింది ఎప్పుడు అంటే November 7 అండి. November 7 నేను డెలివరీ అయ్యాను. అంటే డెలివరీ డేట్కి 1 month ముందే నేను డెలివరీ అవ్వడం జరిగింది. నేను అప్పుడు డెలివరీ ముందు అయితే చాలా టెన్షన్ పడ్డాను. అంటే ఇప్పుడు సడన్ డెలివరీ అంటున్నారు, నేను ఇంకా డెలివరీకి పూర్తిగా ప్రిపేర్ అవ్వలేదు. అండ్ నేను హాస్పిటల్కి వచ్చేటప్పుడు అసలు ఎలాంటి క్లాత్లు కానీ, అంటే డ్రెస్సులు కానీ, నైటీస్ కానీ, హాస్పిటల్కి సంబంధించిన ఎలాంటి బ్యాగ్ కానీ ఏమీ తెచ్చుకోలేదు. నార్మల్గా చెక్ చేయించుకుందామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వచ్చాను. రావడంతో ఇది డెలివరీ సిమ్టమ్, ఖచ్చితంగా డెలివరీ చేయాల్సింది, ఇప్పుడు డెలివరీ అవ్వాల్సిందే. బేబీ బాగా స్ట్రెస్ తీసుకుంటారు, లేకపోతే మోషన్ పాస్ చేస్తారు, అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇమీడియట్గా డెలివరీ చేయాలి అని చెప్పారు. ఓకే అనుకున్నాం. కానీ డాక్టర్ గారు మా కోసం నార్మల్ డెలివరీ కోసం మార్నింగ్ 6కి నేను జాయిన్ అయ్యానండి. 6:15 ఆ టైం అవుతుంది. నాకు 10 o'clock వరకు వెయిట్ చేశారండి. అంటే ఈ 3.5 hours వెయిట్ చేశారు. ఎందుకు అంటే నార్మల్ డెలివరీ, ఎందుకంటే అప్పటికే నాకు పెయిన్స్ వస్తున్నాయంట. కానీ వస్తున్న పెయిన్స్ కూడా నాకు తెలియట్లేదు. పొట్ట అనేది టైట్గా అవుతుంది కదా అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ, అది కూడా ఒక రకమైన పెయిన్ ఏంటండి. సో డాక్టర్ చూసి కాంట్రాక్షన్స్ అయితే వస్తున్నాయి, సో ఖచ్చితంగా డెలివరీ చేయాలి అని చెప్పి అన్నారు. మాకు రూమ్ అనేది కూడా మొత్తం అలౌట్ చేశారు. కానీ ఏంటంటే నాకు నార్మల్ డెలివరీ అనేది అవ్వలేదండి. ఎందుకంటే బేబీ హార్ట్ బీట్ అనేది బాగా పెరిగిపోతుంది, 180, 190 దాకా వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళిపోతుంది కదా, వద్దు ఇంకా అని చెప్పి నాకు సీ సెక్షన్ అప్పటికప్పుడు చేశారండి. హాఫ్ అన్ అవర్లో అనుకున్నారు, హాఫ్ అన్ అవర్లో సీ సెక్షన్ అయిపోయింది. నాకు సీ సెక్షన్లోకి అంటే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నప్పుడు కూడా నాకు ఎలాంటి ఆలోచన ఉందంటే, మెయిన్ నా బేబీ నేను ఇద్దరం కలిసి ఇంటికి రావాలి. ఎందుకు అంటే నేను చాలా వీడియోస్ చూశాను, బయట కూడా చూశాను, నెలలు నిండకుండానే బేబీస్ పుడితే వాళ్ళకి ఏమైనా అబ్నార్మాలిటీస్ కానీ, లేకపోతే ఐసీయూలో అంటే బాక్స్లో అంటారు కదా, ఇలా బాక్స్లో పెట్టడం కానీ అలా చేస్తా అని చెప్పి నేను ఆ విషయం అయితే విన్నాను. సో నాకు ఆలోచన అయితే బాగా ఉంది. నేనైతే ఒకటే అనుకున్నాను, ఏమనంటే ఇంటికి వస్తే ఇద్దరం కలిసి రావాలి, అంటే మా హస్బెండ్ కూడా ఉన్నారు కదా, మేము ముగ్గురం కలిసి ఇంటికి రావాలి అని చెప్పి నేను చాలా భయపడి టెన్షన్ పడి హాస్పిటల్, అంటే ఇంకా థియేటర్లో కూడా వాళ్ళు నాకు ఇచ్చారు ఏంటిదంటే ఎనస్థీషియా ఇచ్చారు. కానీ నాకు అసలు వాళ్ళు ఏం పని చేయట్లేదు. ఎనస్థీషియా ఇచ్చినా కొంతమంది నిద్రపోతారండి, నాకైతే నిద్ర ఏం రాలేదండి. అలా చూస్తే అలానే ఉన్నాను. ఫైనల్గా మా బేబీ అనేది వచ్చారు. కాకపోతే ఏమైందంటే బేబీ అనేది తీసిన వెంటనే హార్ట్ బీట్, అంటే తనకి బ్రీతింగ్ ఇష్యూ ఉంది. ఎందుకు అంటే తను స్ట్రెస్ తీసుకున్నారు కదా, ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, తనకి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది వచ్చింది. ఎలా అంటే హార్ట్ బీట్ అనేది 180 అలా అయిపోయిందని చెప్పాను కదా బేబీది. సో బయటకు తీసిన వెంటనే బ్రీతింగ్ ఇష్యూ వచ్చింది. తనకి వెంటనే తీసుకెళ్ళి ఆక్సిజన్ అయితే పెట్టారు. ఆక్సిజన్ పెట్టినప్పుడు అప్పుడు చిన్నపిల్లల డాక్టర్ ఆల్రెడీ చెకప్కి వస్తారు కదా పిల్లల్ని చూడడానికి, ఆ డాక్టర్ అన్నారు, లేదు మేడం, బేబీ అనేది ఖచ్చితంగా అంటే 9 months రాలేదు కాబట్టి, అందులో ప్రీమెచ్యూర్ బేబీ వీక్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి నేను తీసుకువెళ్ళి బాక్స్లో అనేది పెడతాను, 15 days అనేది ఖచ్చితంగా ఉంచాలి ఐసీయూలో అన్నారు. నేనైతే ఆపరేషన్ థియేటర్లోనే ఇక ఏడుస్తూనే ఉన్నాను, కళ్ళం నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఆ మాటలు అనేవి నాకు వినపడుతున్నాయి. ఎనస్థీషియా ఇచ్చినా నాకు పెయిన్ అనేది అయితే తెలియలేదు, కానీ అక్కడ మాట్లాడింది మొత్తం నాకు తెలుస్తుంది. అయితే మేడం చెప్పారు, లేదు వాళ్ళ సిస్టరే, అంటే మా సిస్టర్ ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తుందని చెప్పాను కదా, మా సిస్టర్ కూడా ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. సో వాళ్ళ సిస్టరే, ప్రాబ్లం ఏమీ లేదు, తను చూసుకుంటుంది, ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆక్సిజన్ పెట్టండి, అప్పుడు ఇంకా నార్మల్ అవ్వకపోతే అప్పుడు బాక్స్లో పెడదురు అని చెప్పారు. మేడం అయితే అప్పుడు చాలా సపోర్ట్ చేశారు.
సో ఆ టైంలో అనస్థీషియా డాక్టర్, మేడము, చిన్నపిల్లల డాక్టర్ ముగ్గురు కలిసి మా బేబీని ఒక 1/2 అవర్ అబ్జర్వేషన్లో ఉంచారండి ఆక్సిజన్ పెట్టి. తర్వాత తను నార్మల్ అయిపోయారు. బేబీ వెయిట్ కూడా 2.5 kgs ఉన్నారు. సో అప్పుడు డాక్టర్ చెప్పారు బేబీ ఉండాల్సిన వెయిట్ ఉన్నారు. ఇప్పుడు 9 months ఉన్నా సరే వెయిట్ తక్కువ అయితే మీరు పెడతారు. 2.5 ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు బాబు కూడా బాగానే ఉన్నారు, హెల్తీగా ఉన్నారు, బ్రీతింగ్ ఇష్యూ కూడా ఏమీ లేదు కాబట్టి ఉంచవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదన్నారు. అప్పుడు నేను ఇంకా రియలైజ్ అయ్యానండి. అప్పుడు నాకు నిద్ర పట్టింది. అంటే రూమ్కి షిఫ్ట్ చేస్తారు కదా, రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత నా బాబుని నేను ఫస్ట్ టైం అంటే ఆపరేషన్ థియేటర్లో చూపించారు కానీ నేను చూశాను కానీ బాబుని టచ్ చేయడానికి కూడా నాకు భయం వేసింది. ఎందుకు భయం వేసిందంటే అరే ఏంటి అంటే బ్రీతింగ్ ఇష్యూ ఉందంటున్నారు, బాక్స్లో వెళ్తున్నారు, నేను ఏమైనా పట్టుకున్నా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయేమని జస్ట్ ఇలా బొగ్గు మీద రఫ్ చేశాను అంతే. కరెక్ట్గా దగ్గరికి అయితే ఏం పట్టుకోలేదు చేతులతో. వెంటనే తీసుకెళ్ళి ఆక్సిజన్ పెట్టారు. పెట్టిన తర్వాత బాబుకి ఒక 1/2 అవర్ అబ్జర్వేషన్ ఉంచారు. ఈలోపు నాకు జరిగిన ప్రొసీజర్ అనేది మొత్తం జరిగిపోయింది. నన్ను బాబుని ఒక్కసారే రూమ్కి షిఫ్ట్ చేశారండి. ఒకేసారి రూమ్కి షిఫ్ట్ అయిన తర్వాత నేనైతే ఆ డే అయితే ఏం మిల్క్ ఇవ్వలేదు, ఎందుకంటే నా సీ సెక్షన్ నేను పక్కకు కూడా తిరగలేకపోయాను. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డానండి ఆపరేషన్ తర్వాత, ఎందుకంటే నాకు ఎనస్థీషియా పడలేదు. ఎనస్థీషియా వల్ల నాకు చాలా ఇష్యూస్ అయినాయి. ఆఫ్టర్ డెలివరీ కూడా 15 days అదే స్టిచెస్తో వాంతులు అండి, విపరీతంగా వాంతులు, కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని ఆ ఎనస్థీషియా వల్ల. చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. సో నాకు సఫరింగ్ ఏమో కానీ నా బాబు బాగున్నాడు, హెల్తీగా ఉన్నాడు అని ఒక్కటే హ్యాపీగా ఫీల్ అయ్యానండి. 6 years నేను ఎంత అనుభవించానో, ఎంత బాధపడ్డానో, ఆ బాధకి ఒక్కసారి మా బాబు వచ్చేసరికి మొత్తం బాధలన్నీ పోయాయండి. అంటే ఈవెన్ నేను బండి మీద ఎవరైనా వెళ్తున్నా, లేకపోతే ఎవరైనా ప్రెగ్నెంట్ వాళ్ళు వెళ్తున్నా, ఏమైనా పోస్టర్స్ ఉన్నా నాకు ఎలా ఇప్పుడు జరిగిద్ది, నాకు ఇలా ఎప్పుడు నేను ఎలా ఉంటాను, బండి మీద నా పిల్లలతో నేను ఎప్పుడు ఇలా వెళ్తాను అని చెప్పి చాలా ఆలోచించుకొని చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఫైనల్గా నేను కూడా నా బాబుతో బండి మీద వెళ్తున్నానండి. అంటే అన్న మాటలు ఉంటాయి కదా, ఆ మాటలు అనేవి అప్పుడు గుర్తు చేసుకొని ఎవరైనా వచ్చినా ఓకే నాకు పిల్లలు ఉన్నారు చూసుకోండి అని చెప్పి చూపించడం జరుగుతుంది అన్న మాటలో అండి బాధ. ఇప్పుడు ఎవరైనా కొట్టినా సరే అప్పటితో పోతుంది, కానీ అన్న మాట అనేది గుర్తుండిపోద్దండి ఎవరికైనా సరే. అందుకే ఎవరిని ఏమన్నా అనడానికి ముందుగా ఆలోచించి అనండి, అంతే, అంతకుమించి ఏం లేదు. ఫైనల్గా మా బాబు వచ్చేసారు. ఇప్పుడైతే ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. బాబు కూడా హెల్తీగా ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. చెప్పాలంటే ఈ 6 years నేను ఎంత బాధపడ్డానో పిల్లలు లేక. ఇప్పుడు వాడొచ్చిన తర్వాత ఒకటే అల్లరండి, అల్లరి తట్టుకోలేకపోతున్నాము. అదే అంటారు మా హస్బెండ్, వచ్చేదాకా ఒక బాధ, వచ్చిన తర్వాత ఇంకొక బాధ. అల్లరే అల్లరి పిల్లలంటే ఇంకా అల్లరి చేస్తారు, కాదని అనట్లేదు. కాకపోతే మా వాడు ఇంకా ఓవర్ అండి, మామూలుగా కాదు. తట్టుకోలేకపోతున్నాము. నన్నే బాత్రూంలో పెట్టి తలుపేసేస్తాడు, అంత అల్లరి చేస్తాడు మా బాబు. సో అల్లరి చేసినందుకు కాదు కానీ యాక్టివ్గా ఉంటాడు. అంటే నేను ఇప్పుడు చాలాసార్లు అనుకున్నా ప్రీమెచ్యూర్ బేబీ కదా, ఎదిగే టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో, అంటే మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఏమైనా తక్కువ ఉంటాయేమో అని అనుకునేదాన్ని. కానీ అలాంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు, అంతా నార్మల్గా ఉంది. దయచేసి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.